ద్రాక్షారామంలో అగ్ని ప్రమాదం, బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుంది అన్న మంత్రి సుభాష్. రామచంద్రపురం నియోజకవర్గంలోని ద్రాక్షారామం గ్రామంలో కరెంటు షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగిన అగ్ని ప్రమాదంలో సుమారు 40 షాపులు అగ్నికి ఆహుతయ్యాయి. ఘటనా సమాచారం అందుకున్న వెంటనే సంబంధిత మంత్రి, ఆర్డీఓ, రెవెన్యూ అధికారులు, అగ్నిమాపక శాఖ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. అధికారులు వెంటనే సహాయక చర్యలు చేపట్టి మంటలను అదుపులోకి తీసుకుని వచ్చారు. బాధిత కుటుంబాలకు అవసరమైన ఆహారం, తాగునీరు, తాత్కాలిక ఆశ్రయం, ఇతర అత్యవసర సౌకర్యాలు కల్పించాలి అని అధికారులను మంత్రి ఆదేశించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అగ్ని ప్రమాదంలో నష్టపోయిన ప్రతి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుంది అని, నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వ నిబంధనల మేరకు తగిన సహాయం అందజేస్తాము అని తెలిపారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను సేకరించి అవసరమైన చర్యలు తీసుకోవాలి అని అధికారులను ఆదేశించారు. ఆర్డీఓ మాట్లాడుతూ నష్టం వివరాలపై ప్రత్యేక బృందాలతో సర్వే నిర్వహించి నివేదికను ప్రభుత్వానికి పంపిస్తాము అని, బాధితులకు త్వరితగతిన సహాయం అందేలా చర్యలు తీసుకుంటాము అని తెలిపారు. స్థానిక ప్రజా ప్రతినిధులు, రెవెన్యూ, విద్యుత్, పోలీస్, అగ్నిమాపక శాఖ అధికారులు సంఘటనా స్థలంలో సహాయక చర్యలను పర్యవేక్షించారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని అధికారులు వెల్లడించారు. ద్రాక్షారామ ఏరియాలో ఉన్న షాపులు ఏదైతే ఈరోజు అగ్నిమాపకంగా గురై ఉన్నారో ఆ షాపులో వాళ్ళందరికీ మన ప్రభుత్వం వారు ఏ విధంగా చేయాలి, వాళ్ళకి ఎలాగా మేలు చేయాలి, ఏ విధంగా చేస్తే వాళ్ళు మళ్ళా మామూలు యథాస్థితికి రాగలుగుతారు అన్న విధానం మీద మేము కమిటీ చేసుకుని ఎలా జరిగిందనేది నిర్ధారణ వచ్చిన తర్వాత వాళ్ళకి కావాల్సిన పారితోషికాలు కూడా ఇప్పించి మొదటగా ఎలాగున్నారో అలాగే మళ్ళీ మేమందరం కలిసి ప్రభుత్వం తరఫున ఈ అందరికి కూడా మేము న్యాయం చేయాలని చెప్పేసి, న్యాయం చేస్తామని చెప్పేసి ఈ సమయంలో మీకు అందరికీ తెలియజేస్తున్నాను. ఎవరు అధైర్యపడవద్దు, అందరూ కొంచెం ఓపికతో ఉండండి. వీటన్నిటికీ ఇప్పుడు సహకరించి మినిస్టర్ గారు ఈ టైంలో వచ్చి ఒక హాఫ్ అన్ అవర్లో ఈ రిస్క్ని లూజ్ చేశారు. మనందరం మన మినిస్టర్ గారికి ధన్యవాదాలు తెలియపరచాలి. ఈ సమయంలో శాంతియుతంగా వీళ్ళందరికీ వచ్చేసి మళ్ళీ ఫర్దర్గా కంటిన్యూగా లేకుండా ఉన్నదాని నుండి ఆపడం జరిగింది. అందుకు మనందరం మినిస్టర్ గారికి ధన్యవాదాలు చెప్పాలి. ఇంకా మరి ముఖ్యంగా ఏంటంటే ప్రాణహాని ఎలాంటివి జరగవు, దాన్ని మనం ఇంకా గర్వించాలి. కాకపోతే ఏదైతే నష్టమైందో ఆ నష్టపరిహారాన్ని మనం ఎలా పూర్చాలన్నది తెలుసుకుని ప్రభుత్వ వారి నుంచి కావాల్సిన పైపులతో అందరికీ మేము మంచి చేయాలని చెప్పేసి ఆశిస్తూ ఈ అవకాశానికి మీ అందరికీ నా ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. రామచంద్రపురం నియోజకవర్గం రామచంద్రపురం మండలంలోని ద్రాక్షారామం గ్రామంలో మార్కెట్ సంబంధించిన ఏరియాలో ఉన్న కూరగాయల షాపులు, అదేవిధంగా కిరాణా షాపులు అగ్నికి దగ్గర అవడం జరిగింది ఈరోజు రాత్రి 11 గంటలకు. ఇది బహుశా షార్ట్ సర్క్యూట్ వల్ల అయి ఉండొచ్చని చెప్పేసి అనుకుంటున్నాం. దీని మీద మా మంత్రి గారు ఎస్ఐ గారిని కూడా పూర్తి దర్యాప్తు చేయమని చెప్పేసి కూడా పోలీస్ డిపార్ట్మెంట్కి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా నష్టపోయిన వారికి ఆ నష్టపరిహారంగా ప్రభుత్వం నుంచి కానీ, స్వచ్ఛంద సంస్థల నుంచి కానీ, అదేవిధంగా ఆయన కానీ సొంతంగా ఆయన కూడా అమౌంట్ ఇచ్చి వీళ్ళంతా ఆదుకుంటామని చెప్పేసి హామీ ఇవ్వడం కూడా జరిగింది. ఎవరు కూడా దీనివల్ల నష్టపోయిన ప్రతి ఒక్కరు కూడా డీలా పడకుండా ధైర్యంగా ఉండమని, వాళ్ళందరికీ కూడా యథాస్థితిలో ఇంతకుముందు ఎలా జీవనోపాధికి కొనసాగించేవారో ఆ స్థాయికి వచ్చే వరకు కూడా అందరూ కూడా కృషి చేస్తామని చెప్పేసి, అందరూ కూడా దీన్ని పరిగణలోకి తీసుకుని జాగ్రత్తగా ఉండమని, ఎవరు కూడా తొందరపాటు చర్యలు తీసుకోవద్దని చెప్పేసి అందరినీ కోరుకుంటూ ఇక్కడికి ఇచ్చేసిన డిపార్ట్మెంట్ అన్నిటికీ అంటే ఫైర్ డిపార్ట్మెంట్ కానీ, అదేవిధంగా అగ్నిమాపక దళం, అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్ మా ఈ విషయం తెలిసిన వెంటనే మన ఆర్టీఓ గారు కూడా ఇక్కడ రావడం జరిగింది. అదేవిధంగా పంచాయతీ వారు కూడా, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వారు కూడా దీనికి అందరూ సహకరించడం వల్ల అతి తక్కువ సమయంలో దీన్ని కంట్రోల్ చేయడం జరిగింది. ఇది కంట్రోల్ అవ్వడం వల్ల ఇంకా అగ్ని ద్వారా ఇంకా దహనం అవ్వాల్సిన కొన్ని షాపులన్నీ కూడా కొంచెం సేఫ్ సైడ్ ఉన్నాయి.
దయచేసి మీరందరూ గమనించి దీన్ని ఖచ్చితంగా మీరందరూ కూడా గుండె ధైర్యంతో ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. అత్యంత దురదృష్టకరం. నిశ్శబ్దంగా ఉండండి. సుమారు 11 గంటల సమయంలో ద్రాక్షారామ మార్కెట్ ఏరియాలో ఒక షాపు అది అంచినా లేకపోతే పోలీసు వాళ్ళు అంచినా కరెంటు పోయి వెంటనే రావటం వల్ల స్పార్క్ వచ్చి షార్ట్ సర్క్యూట్ అయ్యిందనేది వినికిడి. అది దర్యాప్తు చేయవలసి ఉంది. అది ఖచ్చితంగా దర్యాప్తు చేస్తాం. షాపులు ఇంచుమించు 40 నుంచి 60 షాపుల వరకు పూర్తిగా దగ్ధమయ్యాయి. అయితే పోలీస్ శాఖ వారు వెంటనే అలాగే ఫైర్ వాళ్ళు కూడా ఫైర్ శాఖ వాళ్ళు కూడా వెంటనే ఫైర్ ఇంజిన్లు తీసుకుని వచ్చి సుమారు 1 మండపేట, రామచంద్రపురం, కాకినాడ 3 ఏరియాల నుంచి కూడా ఫైర్ ఇంజిన్లు వెంటనే రావటం. అయితే కేవలం అగ్నిదేవుడు 5 నిమిషాలు మాత్రమే సమయం ఇచ్చాడు. 5 నిమిషాల్లో సర్వం మొత్తం ఎన్ని షాపులు అయితే ఉన్నాయో అన్ని షాపులు కూడా దహనం అవ్వడం జరిగింది. అదృష్టం ఏంటంటే 60 షాపులు మాత్రం కొద్ది అటు ఇటు కూడా కొద్ది సేఫ్గా ఉండటం జరిగింది. అయితే ఇంకా అదృష్టం ఎక్కడ ప్రాణ నష్టం అనేది జరగలేదు. అన్ని విధాలుగా ఈ ప్రభుత్వం నష్టపోయిన వాళ్ళని అన్ని విధాలుగా ఆదుకుంటుందని మాత్రం తెలియజేస్తూ ఉన్నాను. దయచేసి అక్కడ ఇక్కడ చెదురుముదురు మాటలు వింటూ ఉన్నాం. మా జీవితం అయిపోయింది, మేము బతికి వేస్తాం, ఎవరు కూడా హోప్ని కోల్పోవద్దు, మేము ఉన్నాం, అందులో ఏ విధమైన సందేహం లేదు. ఇది వ్యక్తిగతంగా మేము ఆదుకోవడం జరుగుతుంది, ఆర్థికంగా అలాగే కొన్ని స్వచ్ఛంద సంస్థల ద్వారా అలాగే ప్రభుత్వం ఖచ్చితంగా మీకు బాసటగా నిలుస్తుందని తెలియజేసుకుంటూ అలాగే ఆర్డీఓ గారు ఈ రాత్రి సమయంలో కూడా ఆవిడ రావడం జరిగింది. డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా ఈ ద్రాక్షారామ సెక్రటరీ గారు మొత్తం అందరూ కూడా ఈ సమయంలో మరి ఇక్కడ రావడం జరిగింది. జరిగిన నష్టాన్ని వీళ్ళకి ఎలాగ మళ్ళీ వెంటనే షాపులు మళ్ళీ పెట్టి వీళ్ళ జీవితంలో గట్టిని అవ్వడానికి ఏ రకంగా అయితే వీళ్ళని ఆదుకోవాలనేది కూడా మేము కమిటీ వేయటం జరిగింది. ఆస్తి నష్టం కూడా రేపు సుమారు 9 గంటల సమయంలో ఆస్తి నష్టం కూడా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే కూరగాయల షాపులు ఎన్నైతే ఉన్నాయో ఇందులో ఉండటం జరిగింది. సో ఆస్తి నష్టం అనేది సుమారు 40 నుంచి 60 షాపులు ఉంటాయి కాబట్టి ఆస్తి నష్టం అనేది అంచనా వేసి ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుంది, ధైర్యంగా ఉండండి, మేము ఉన్నాం, అందులో ఏ విధమైన సందేహం లేదని మీ అందరికీ తెలియజేసుకుంటూ అలాగే రేపు కూడా ఇక్కడ అధికారులందరూ రావడం జరుగుతుంది. కాబట్టి దయచేసి ఎవరు కూడా అధైర్యపడద్దు, ధైర్యంగా ఉండండి, మేము ఉన్నాం మీకోసమని మాత్రం మీ అందరికీ చేతులు జోడించి విన్నవించుకుంటాం.